ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం పూడిమడకి వచ్చాం. మా ఫ్రెండ్స్ ఇంటికి అయితే మేము వచ్చాం. ఈ రోజు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి బీచ్ అంతా తిరుగుతాం. ఈ రోజు అయితే ఇదిగోండి చూడండి మా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు. ఇదిగోండి చూడండి, హాయ్ చిల్. ఈ రోజు అయితే మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం. బీచ్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుందాం. ఓకే, మా ఫ్రెండ్స్ అయితే కోకోకోలా డ్రింక్ అయితే ఇచ్చారు, తాజా తీయగా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా కోకోకోలా తాగినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మనం లైట్ హౌస్ అనేది ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. రండి ఈసారి అయితే లోపలికి వెళ్ళిపోతాం. మా ఫ్రెండ్స్ తో అయితే ఫుల్ ఎంజాయ్. ఈ రోజు అయితే వెళ్ళిపోదాం, మెట్లు అయితే ఎక్కుదాం. రండి ఫ్రెండ్స్. ఇలా మెట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ లోపల సైడ్. మనం ఎక్కాలి ఫ్రెండ్స్, స్లోగా ఎక్కాలి. లైట్ హౌస్ నుంచి పైకి వెళ్ళి అయితే మాత్రం సముద్రం మొత్తం మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అయితే సైలెంట్ గా ఎక్కుతున్నాడు ఫ్రెండ్స్. ఇది చూడదు ఫ్రెండ్స్, పదరారే అన్నాడు ఫ్రెండ్స్. మాట్లాడలేదు ఒకసారి వీడియోలో మాట్లాడు. సూపర్ సూపర్. అప్పుడే ఆవేశం వచ్చేస్తుంది. కంపెనీలో పప్పు సరే ఫ్రెండ్స్. కిందకైతే చూడండి ఫ్రెండ్స్, ఎన్ని మెట్లు అయితే ఎక్కువ వచ్చేసామా. పైకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఒక నిచ్చెన ఉంది ఫ్రెండ్స్. ఈ నిచ్చెన ఎక్కి పైకి అయితే వెళ్ళాలి. ఈడు ఎక్కలేకపోతున్నాడు ఫ్రెండ్స్. ఫైనల్ డెస్టినేషన్ కి అయితే వచ్చేసాము. మనం రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్. చూడండి పక్కనే విలేజ్. ఇంత అందంగా ఉంటుందా ఈ లోకం, ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాపం. వ్యూ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈ గ్రామం పేరు అయితే పూడిమడక. పైనుంచి లొకేషన్ అయితే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే ఎంతో ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కొండ మీదకి అయితే డెస్టినీకి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. అందరం అయితే మేము కొండ ఎక్కుతున్నాం. పదండి వెళ్దాం. పైనుంచి అయితే ఈ విధంగా వ్యూ పాయింట్ అనేది ఉంది ఫ్రెండ్స్. సన్సెట్ అయితే మేము చూడడానికి వచ్చాం. ఇది బీచ్ పేరు అంటే సీతపాలెం బీచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు పక్కన బోటింగ్ కూడా జరుగుతుంది. బోటింగ్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే ఇప్పుడు బీచ్లో దిగాలనుకుంటున్నాం. బీచ్లో దిగి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఫుల్ ఎంజాయ్ పండుగ. బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. బీచ్లోకి ఎంటర్ అయిన సముద్రం అయితే చాలా అందంగా ఉంది ఈరోజు అయితే. మా ఫ్రెండ్ గారు ఒకడైతే బీచ్లోని ఒక లోయ లాంటిది ఉంది, ఆ లోయలోకి దిగి మరీ ఫోటో తీసుకుంటాను అంటున్నాడు. ఆయన్ని ఆపడానికి ఇప్పుడు మేమైతే ప్రయత్నిస్తున్నాం. ఆడు ఏమి చెప్పినా సరే వినట్లేదు. అందులో ఆ బొక్కలోకి వెళ్తాను ఈ బొక్కలోకి వెళ్తాను అంటున్నాడు. అందులోకి వెళ్తే మాత్రం మనం బయటికి తిరిగి రామని అలాగైతే నచ్చ చెప్తున్నాం. ఇప్పుడైతే ఏం జరుగుతుందో చూద్దాం. అన్నీ అయితే ఆపేసాం. ఇంటికి వెళ్ళా ఏ ఫోటో ఎందుకు వెళ్ళావు? నా ఫోటో ఆడడానిక?
ఎక్కడికి ఎక్కడికా వద్దురా రే వద్దు వెళ్ళకు. వెనక్కి తిరిగి మాయ అలాగా అలా తిరిగినాడు. గాలిలో నీ మాటే అలలపై నీ పాటే ఎంత గాలిస్తున్నా నువ్వు లేవే. మాయ వెనక్కి తిరిగి అలాగా వెనక్కి తిరిగినాడు. రాయి వైపు వెళ్ళు. తన్నివై ప్రతి ముద్ద తినిపించి పెంచి మాయ. ఈ సముద్రం లోతు ఎంత ఏడే బ్రతకడం అంటే ఊరికే బ్రతికేయడం కాదురా, మన వాళ్లతో మనోళ్లతో సంతోషంగా బ్రతకమని. అలా బ్రతకలేనప్పుడు బ్రతికుండి ఏంటి లాభం? ఎలా ఉంది? వేరే కొత్త భూమిపై ఉన్నానా, రైటర్ నేమ్ నాకే చెప్పడానికి మాటలు రావట్లేదు. ఏదో వింత రాగమే విన్నానా, పలికే పాలకువతో పులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేసా. కలలు వలిసి చతికిల పడునా, కలలు నిలిచి కలవల పడునా, సహజ గుణము నిమిషము విడునా, ఏమి జరిగి అయిపోతున్నాం కానీ డ్రైవింగ్ చేస్తున్నాడు. నాకైతే చాలా భయంగా ఉంది. ఏం జరుగుతుందో నాకైతే కొద్దిగా సస్పెన్స్ గా ఉంది. వీడు బాగా డ్రైవింగ్ చేయాలని దేవుడికి మొక్కుకుందాం. చిన్నగా బండి ఫ్రెండ్స్, టూర్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఈ రోజు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. మీరు మా ట్రిప్ అనేది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అయితే కొట్టండి. ఒక 10 మందికి వెళ్తుంది నా వీడియో అనేది. మీరైతే సపోర్ట్ చేయండి. Life is so beautiful. One day, 1 hour, 1 minute will never come again. So forget all your problems and be happy.